అయ్యా, యాగం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ పూర్ణాహుతిని సమర్పించండి. మీరు కూడా పట్టుకోండమ్మా. యాగం పూర్తయింది. అక్షయుని ఎత్తుకుపోవడానికి సమయం ఆసన్నమయ్యింది. 3 సార్లు ఆత్మ ప్రదక్షిణలు చేసుకొని మీ మనసుల్లో ఏదైనా ఉంటే మొక్కుకోండి. దాంతో ఈ యాగం సమాప్తం అవుతుంది. ఇప్పటి వరకు బావ ఎన్నో గండాలని దాటాడు. ఇక మీదట ఎటువంటి గండం నా బావ దరి చేరకూడదు. అలాగే నా బిడ్డ కూడా క్షేమంగా ఉండాలి. తొందరలో నా భర్త, నా అత్త అందరూ నన్ను, నా బిడ్డని అర్థం చేసుకోవాలి. ఎన్నో రోజుల నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. అందరూ ఉన్న ఒంటరివాణ్ణయ్యాను. నా లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని రాబోయే రిపోర్ట్సే తెలియజేస్తాయి. అవి నాకు అనుకూలంగా వచ్చేలా దీవించు. అమ్మా నాన్నలు తొందరగా కలిసిపోవాలి. నాకున్న ఏకైక కోరిక అదే. యాగం ఆరంభంలో నేను చెప్పిన విధంగా మీరిప్పుడు అమ్మవారికి అభిషేకం చేయవలసి ఉంటుంది. అయితే నేను వెళ్ళి బిందెతో నీళ్లు తీసుకుని వస్తాను. మీరు అమ్మవారి దగ్గరికి పదండి. నేను వెళ్తానులేమ్మా. పూజ పూర్తయింది కదా, నేను ఖాళీగానే ఉన్నాను కదా. పాపం అక్షయ నీకు శ్రమ లేకుండా చేయాలని ఆశపడుతుంది. కాదనకమ్మా, నేను జాగ్రత్తగా తీసుకువెళ్తాను. సరే అన్నయ్య. పదమ్మా. ఈ మధ్య గుడిలో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. కాస్త దూరం నుంచి కనిపెడదాం. ఓకే సార్. అలా వెళ్ళి రౌండ్ వేసి వద్దాం, పద. నమస్కారం పూజారి గారు. నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? డ్యూటీలో భాగంగానే వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఒక లేడీ అక్కడ పడిపోయి ఉండడం కనిపించింది. భక్తుల్ని కొందరిని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళెవరికీ తెలియదని అన్నారు. ఆమె స్పృహలో లేదు, శ్వాస కూడా ఆడుతున్నట్లు లేదు. ఆమె బ్రతికుందో చనిపోయిందో అర్థం కావడం లేదు. అవునా? మా గుడి లోపల అలాంటివి ఏమైనా జరిగితే ఈ పాటికి మాకు సమాచారం అందుండేదే. చూద్దాం రండి. రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చే భక్తులుంటారు కాబట్టి మీరు ఆవిడని ఏమైనా గుర్తుపడతారేమోనని. పదండి సార్. అమ్మా, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మీకు సంబంధించిన మనుషులు ఇంకెవరైనా వచ్చారా? వచ్చారండి. కోనర్ దగ్గరికి వెళ్లారు. కానీ మీరు చెప్పినట్టు లేడీ ఎవరు లేరండి. ఓకే, పూజారి గారు మీరు రండి. సార్, బాడీ దగ్గర పాము చిలుక కూడా ఉన్నాయి సార్. అన్నట్టు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. అక్కడ పాము చిలక కూడా ఉన్నాయి. రండి. పదండి. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం. ఏంటమ్మా, ఆవిడ మీ తాలూకు మనిషేనని ఇప్పుడు ఏమైనా గుర్తుకొచ్చిందా? మేం కూడా వస్తాం. సరే రండి మేడం. ఏదెస్ఐ గారు? ఇందాకిక్కడే పడుందండి. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరేమైనా పొరపాటు పడుతున్నారేమో. ఏంటి అలా మాట్లాడుతున్నారు? రోజులో మేము ఎన్నో కేసులు చూస్తుంటాం. పొరపాటు పడతామని ఎలా అనుకుంటారు? పాము చిలుక ఉన్నాయని చెప్పాం కదా, అవి ఉన్నాయిగా. అటువంటిది ఆమె విషయంలో అలా ఎందుకు చెప్తాను? అసలేం మాట్లాడుతున్నారు? ఎస్ఐ గారు, నాకేమనిపించిందో చెప్పమంటారా? చెప్పండమ్మా. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వడదెబ్బ తగిలి పడిపోయి ఉంటుంది. ఈలోపు స్పృహ వచ్చి వెళ్లిపోయి ఉంటుంది. మీరు చెప్పింది కూడా లాజికల్ గానే ఉంది. అంతే అయి ఉంటుంది ఎస్ఐ గారు. లేదంటే దాన్ని ఇక్కడే ఉండాలి కదా. ఎస్, తను మాత్రం కొంచెం విచిత్రంగా ఉందండి. ఆమె ఎపియరెన్సే తేడాగా ఉంది. ఎక్కడైనా కనిపిస్తే
తన వివరాలు తెలుసుకుంటాను. తన ఫేస్ క్రైమ్ ఫేస్లా కనిపించింది. ఈ మధ్య కొంతమంది ఆడవాళ్ళని నమ్మలేకపోతున్నామండి. ఇక మేము బయలుదేరుతామండి. ఓకే సార్. మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు? వెళ్ళిపోండి. అవనికి అనుమానం కలిగింది. అక్షయ్ను ఇటెందుకు తీసుకుని వెళ్తున్నావని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? మీరెంతకీ రాకపోవడంతో మిమ్మల్ని వెతుక్కుంటూ కోనేరు దాకా వచ్చాము. అక్కడ మీరు కనిపించలేదు. అయినా మీరు ఇటెందుకు వచ్చారు బావా? ఆ, అది చెప్పు బావా. మీరు రావాల్సింది అటు కదా, మరి గుడి బయటకు వెళ్లే దారిలో ఎందుకు వస్తున్నారు? మాట్లాడవేంటన్నయ్యా, చెప్పు. నేను చెప్తానమ్మా. కొందరు భక్తులు నన్ను చూసి దిష్టి వేస్తున్నారని మావే నన్ను ఇటువైపు నుంచి తీసుకుని వస్తున్నాడు. ఆ, అవునమ్మా, అందుకే ఇటు నుంచి తీసుకొస్తున్నాను. అంతకుమించి ఏం లేదు, అంతే. అంతేనా? ఇంకేం లేదా? అంతేనమ్మా, ఇంకేముంటుంది? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేనేమన్నా మాయను అనుకున్నావా లేక వసీకర అనుకున్నావా అలా అడుగుతున్నావు? అయ్యో, వాళ్లతో నిన్నెందుకు కలుపుతానన్నయ్యా? ఇంకేమైనా కారణాలున్నాయా అని మామూలుగా అడుగుతున్నాను. ఇంకేం లేదమ్మా. సరే, వెళ్దాం పదండి. అక్షయ,